అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు మరియు వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు నెలలో మిథున రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆగస్టు 3వ తేదీ నుంచి రాశిలోకి వస్తాడు. కాబట్టి ఒక వారం రోజుల పాటు ఈ కుజబుధులు క్లోజ్ కంజంక్షన్లో ఉండేటువంటి ఫలితం వస్తూ ఉంటుంది. రెండులో మనకి జీవాంశ సంయోగము, 3లో కేతువు, ఆ 3వ స్థానంలోకి రవి చేంజ్ అవుతాడు, 4లో నీచబడ్డ శుక్రుడు, భాగ్యంలో రాహు, దశమంలో శని. ఈ గ్రహస్థితి వల్ల వీళ్ళకి కలిగేటువంటి ఫలితాలు, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఇక్కడ ఏంటంటే మిథునం వారికి ఎప్పుడైతే రాశిలోకి వచ్చిందో ఈ కుజుడు, అంటే ఇంతకాలము లాభంలో కొంతకాలం ఉన్నాడు, వ్యయంలో కొంతకాలం ఉన్నాడు, రాశిలోకి వస్తున్నాడు. శత్రుత్వాల జోలికి వెళ్ళకూడదు వీళ్ళు ఎక్కువగా, అంటే అనవసరం శత్రుత్వాలకు వెళ్ళడం. ముఖ్యంగా 4వ స్థానంలో శుక్రుడు ఉండి లగ్నంలో కుజుడు ఉన్నందుకు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు. మిథునం వారి మిథునం లగ్నం కావచ్చు, రాశి కావచ్చు. రాశిగా వాహనం నడపడం కానీ, కొంచెం ఏదో ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్ల వచ్చే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ ధనస్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి, అంటే గురువు, రవి ఉన్నారు. ఈ రవి గురువుల యొక్క ఫలితం ఏమిటి అంటే కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అది టీచింగ్ లైన్స్లో ఉండేవారికి కావచ్చు, స్కూల్స్ కాలేజ్ నడిపేవారికి కావచ్చు, కొంచెం మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి కావచ్చు. కాకపోతే కొంచెం ఎవరికైనా మనీ ఇవ్వడం ద్వారా కొంత స్ట్రక్కింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఎంతైనా రవి వెళ్ళి అక్కడ రవి రాశిలో కేతు ఉన్నాడు కదా, కేతు ఎనర్జీస్తో ధనస్థానం ఉంది కాబట్టి. అయితే వీళ్ళు కొంచెం 16వ తేదీ వరకు ఎటువంటి అగ్రిమెంట్స్ చేయొద్దు. కొత్త ప్రాపర్టీస్ ఈ నెల ఎండింగ్ వరకు తీసుకోకపోవడమే మంచిది. కొంచెం వేడి చేయడము, కొంతమందికి చూడండి ఓవర్ హీట్ వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి, హెల్త్ ఇష్యూస్. కొంతమందికి బ్యాక్ పెయిన్స్ ఉంటాయి, అవి కొంచెం పెరుగుతూ ఉంటాయి. అది కొద్దిగా చూసుకోవాలి వీరు చూసుకున్నట్లయితే. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి మళ్ళీ, ఎందుకంటే దశమంలో శని ఉన్నాడుగా, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు వీళ్ళు దేవతా ఆరాధనతో పాటు వీళ్ళు పర్టికులర్గా పితృదేవత ఆరాధన చేసుకుంటే చాలా మంచిదమ్మా. ఎందుకంటే భాగ్య రాహు కదా, అందుకని వీళ్ళు ఏదైనా కాశీకి వెళ్ళినా, గయా వెళ్ళినా అక్కడ వాళ్ళకి పితృదేవతల కోసం చేసినట్లయితే వీళ్ళకి ఎప్పుడు కూడా మనం జాతచక్రంలో ఉండే గ్రహాలు ఒకటే అనుకుంటాం, అలా కాదు. కొన్నిసార్లు కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ మనల్ని పట్టుకుని ఉంటాయి. అలాగా ఈ పితృదేవత ఆరాధన వల్లే అవి క్లియర్ అవుతాయి చెప్పాలంటే. సో అదొకటి. ఇక సంతానాన్ని కొంచెం విదేశాలకు పంపించే విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గృహాలు, వాహనాలు ఇలాంటివి తీసుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. ఇక వీళ్ళు ఎక్కువగా లలిత చదువుకున్నా లేదా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకున్నా బాగుంటుంది. సరే గురుగారు, ఈ గ్రహాల మార్పు వల్ల దేశకాల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడున్న పరిస్థితులు ప్రతి ఒక్కరికి కూడా ఫినాన్షియల్ గా మనీ పరంగానే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా అమ్మ. దేశకాల పరిస్థితుల్లో మనం ఒక 4-5 నెలల క్రితం కూడా శుక్రకేతువులు కలబోతున్నారు చెప్పారు గురుగారు. దానివల్ల స్త్రీలకు ఇబ్బంది అని చెప్పుకున్నాం. మీరు కనుక మనం చూస్తే రాజస్థాన్లో పాపం 30 మంది ఒక అమ్మాయి 13 ఏళ్ళ అమ్మాయి మీద అఘాయిత్యం చేశారు. ఈ కాంబినేషను ఆగస్ట్ ఎండింగ్ వరకు ఉందమ్మా. ఎందుకంటే ఒకటి శుక్రకేతువులతో కలిసి ఉంది. శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి, నీచంలోకి వెళ్ళబోతున్న ఆగస్టులో కాబట్టి ఆగస్ట్ ఎండింగ్ వరకు స్త్రీమూర్తిని బయటికి పంపించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. గురువు మౌఢ్యమిలో ఉన్నందుకు కొంచెం బంగారం విషయంలో బాగా తగ్గడం, బాగా పెరగడం కూడా జరుగుతుంది. విపరీతమైన డౌన్ అయిపోద్ది, మళ్ళీ విపరీతంగా హై అవుతుంటుంది. ఎందుకంటే గురువు మౌఢ్యమి, గురువు రవి వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే కేతుతో కలవడము, అండ్ అదేవిధంగా కాస్త గురువు రవి కలిసి ఉండడం వీటి వల్ల. అయితే ఇదొక కాంబినేషన్. అయితే ఈ షేర్ మార్కెట్కి కారకుడైనటువంటి బుధుడు కూడా వక్రించి కుజుడిని కలుస్తున్నాడు. కాబట్టి షేర్స్లో కూడా చాలా అవకతవకలు, చాలా ఇవి వస్తాయి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, కొంచెం ఈ వాటర్ ఫ్లడ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వీటి నుంచి మనిషి బయటపడాలి అంటే చండీ వినడం కానీ, గణపతి ఆరాధన చేయడం కానీ, ఎందుకంటే కలవు చండీ వినాయక అంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్గా అసలు ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే, ఒకటి ఇక్కడ 3 విషయాలమ్మ మేజర్గా. ఏంటది అంటే, ఒకటి వాళ్ళ జన్మజాతకంలో వేటి ద్వారా ధనయోగం ఉందో చూసుకోరు. అట్లాగే వాళ్ళ పర్సనల్ చార్ట్లో మనీ ప్లానెట్ ఏదో పట్టుకోగలగాలి. ఈ ప్లానెట్ మనీ ఇస్తుంది. ఆ ప్రొఫెషన్ చదువుకొని దానిలో ప్రాక్టీస్ చేస్తుంటే ఎంతో కొంత వాళ్ళు సెట్ అయిపోతారు లైఫ్లో. అది కాకుండా రివర్స్ అయినప్పుడు చదివినా ఇబ్బందే, ఆ వ్యాపారాలు చేసినా ఇబ్బందే. సో ఇది ఫస్ట్ పట్టుకోవాలి. రెండవది,
వాళ్ళకి దాంట్లో ఉంది కానీ బ్లాక్ అయిపోయింది ఉంటుంది కొంతమందికి. అంటే ఎలాగా, కొంతమంది వారసత్వం కొద్దీ వస్తూ ఉంటాయి చూడండి, తండ్రిది తాతది ఒకటే బిజినెస్ అండి, మేము చేస్తున్నాం అదే బిజినెస్, కానీ వాళ్ళు ఉన్నప్పుడు బాగా సాగింది, మాకెందుకు సాగట్లేదు అంటారు. అంటే వీళ్ళకి దాంట్లోనే యోగం ఉంది కానీ దాంట్లోనే స్ట్రక్కింగ్ ఉంటుంది. అందుకే కొంతమంది చూడండి అదే ఫీల్డ్లో చాలా బాగా సంపాదించాడు, అదే ఫీల్డ్లో లాస్ అయిపోయాడు అంటాం. అంటే ఇక్కడ ఏంటి, జన్మజాతకంలో మీకు ధనయోగాన్ని అదే ఇస్తుంది, ధనం స్ట్రక్కింగ్ అదే ఇస్తుంది ఒక్కోసారి. అప్పుడు ఎప్పుడు స్ట్రక్ అవుతుంది, ఎప్పుడు లాస్ అవుతుందో తెలుసుకొని ఆ పర్టికులర్ టైంలో ఏ గ్రహాల ద్వారా అయితే అది ఇదవుతుంటుందో దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి. అయితే ఇవన్నీ నాకు తెలియవండి, నాకు జాతచక్రం తెలియదు, ఏమీ తెలియదు, కానీ నాకు ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటే, వ్యాపారంగా కావాలంటే లలిత సహస్రనామాల్లో నామం ఉంటుంది, జనరల్ ధనయోగానికి ఒకటి ఉంటుంది. అయితే వ్యాపారం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బుధుడు బాగుండాలి, లాభస్థానం బాగుండాలి, ధనస్థానం బాగుండాలి, ఎందులో మీకు ధనయోగం వస్తుందో చూసుకోవాలి. మీరు ఇప్పుడు వ్యాపారం చేసే సమయమా కాదో కూడా తెలుసుకోగలగాలి. అయితే జనరల్గా ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే 100% ఈ నామం కనుక చేసుకుంటే వచ్చి తీరుతుంది. ఒకటి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః. ఈ రెండు అద్భుతంగా పనిచేస్తాయి. వ్యాపారంలో మాకు బాగా కలిసి రావాలి, వ్యాపారంలో నేను నష్టపోకూడదు అనుకుంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః. ఇవి చేసుకుంటే కనుక మీకు ఏలినాడ్సిన లేకపోతే టైం బాగలది ఏముండదు. అవి ఇచ్చే నష్టం అంటే ఎగ్జాంపుల్ ఒక నష్టం కలగాలి కర్మ కొద్దీ కలుగుతుంది, కానీ దానికంటే ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక సడన్గా 10,000 ఖర్చు వచ్చింది అనుకోండి అమ్మా, 10,000 శాలరీ వాడికి కష్టం, 10,000 ఖర్చు వస్తాయి, కానీ 10 లక్షల శాలరీ వచ్చేవాడికి అది పెద్ద విషయం కాదు. 1,00,000 ఖర్చు వచ్చినా పెద్ద ఇబ్బంది కాదు. ఇక్కడ ఏమవుతుందంటే అమ్మవారిని పట్టుకోవడం వల్ల మీ హోదా మీ స్టేటస్ ఎప్పుడైతే పెరిగిందో ఖర్చు అనేటువంటి నథింగ్ అయిపోతుంది. అట్లా మీరు చేసుకోవచ్చు. మంచి పరిహారం గురుగారు. నిజంగా ఇండివిజువల్గా ఏ రాశికి ఎలా ఉంటుందో చెప్పారు, ప్రకృతి పరంగా దేశకాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పారు, అసలు జాతకం లేని వాళ్ళకి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కూడా మంచి పరిహారం. ఇంకోటి ఏంటంటే వాస్తుపరంగా కూడా ఇంట్లో ఉత్తర భాగం బాగుండాలమ్మా. ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోవాలి, ఆగ్నేయంలో గ్రీన్ ఉండేలా చూసుకోవాలి, నైరుతి బెడ్రూమ్లో క్రీమ్ ఉండేలా చూసుకోవాలి. మనం ఒక్కోసారి వేస్టేజ్ జోన్స్లో మనీ పెడుతుంటాం, డిప్రెషన్ జోన్స్లో మనీ పెడుతుంటాం. కొంతమంది తాకట్టుకు వెళ్ళిపోయింది బంగారం అంటుంటారు. డిప్రెషన్ ఆర్ వేస్టేజ్ జోన్స్లో మనీ బంగారం పెట్టడం వల్ల కూడా అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఫైనాన్షియల్ గ్రోత్ కి సంబంధించి చాలా బాగా చెప్పారు గురుగారు. అందరికీ ఉపయోగపడేటట్టు చెప్పారు. నమస్తే. శ్రీమాత్రే నమః.